సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ ఆందోళన నియోజకవర్గం పర్యటనలో భాగంగా టేక్మాల్ మండలంలో పలు అభివృద్ధి సంక్షేమ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో భాగంగా టేక్మాల్ మండల కేంద్రంలో కేజీబీవీ స్కూల్, మోడల్ స్కూల్, గురుకుల ఆశ్రమ పాఠశాలలను పరిశీలించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత 12 సంవత్సరాల క్రితం ప్రారంభించిన కేజీబీవీ పాఠశాల, మోడల్ స్కూల్ భవనాల మరమ్మతుల కోసం, మౌలిక సదుపాయాల కోసం, స్కూల్ విద్యార్థులకు అవసరమైన సదుపాయాల కల్పన కల్పించడంలో గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. కేజీబీవీ పాఠశాల భవనం మరమ్మతుల కోసం 70 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు. వీటితో పాటు అదనంగా పాఠశాల అభివృద్ధికి 1,50,00,000 రూపాయల అదనపు నిధులు మంజూరుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా మంత్రి ప్రకటించారు. మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్య, రోడ్ల నిర్మాణం, వ్యవసాయానికి అవసరమైన సహకారాన్ని, పెన్షన్లను అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ అంబదాసు రాజేశ్వర్, ఎస్సీ ఎస్టీ అభివృద్ధి శాఖ అధికారి విజయలక్ష్మి, డిఎం మరియు హెచ్ఓ చందునాయక్, రవీందర్ రెడ్డి, తహసీల్దార్, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మంచి రావాలంటే దొబ్బేసి ఫోటో తీసుకుని అది నేర్చుకోవాలి. లేదు నేను ఇట్లా ఉంటాను, ఇంకా మీరు ఎట్లా ఉండాలంటే అంతే సార్. వాళ్ళ పక్క సరుపు పక్క సరుపు We welcome Cabinet Minister of Health and Medical Family Welfare. These institutions are dedicated to education and holistic development. ఉపాధ్యాయులందరికీ, నాతోటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. Shaileja, Jay Shaileja from 9th class. చదువుకునే పిల్లలు అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలి ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం. ఆ దిశగా కృషి చేస్తాము. ఇప్పటికే మీకు 50 లక్షల రూపాయలు మంజూరైనవి. దానికి తోడు మీ
మీ మోడల్ స్కూల్కు పెద్దలైన మీకు ఇంకా నిధులు అవసరము, ఎక్కడ కూడా ఏది తక్కువ కాకుండా రాబోయే విద్యా సంవత్సరంలో కూడా అన్నీ కూడా ఈ పనులన్నీ కూడా పూర్తి చేసే దిశగా మా ప్రయత్నము మా కృషి ఉంటుంది. 70 లక్షలు ఇచ్చాము, ఇంకా 1.5 కావాలి. ఆ 1.5 కూడా అతి త్వరలో మంజూరు చేసి జూన్ జూలై వరకు అన్ని పనులు అయిపోవాలి. ఈ యొక్క చెప్పి అందరికీ తెలియజేస్తూ పిల్లలందరికీ శుభాశిస్తూ మీకు ఎప్పుడైనా ఏ కష్టం ఉన్నా మీ సమస్యలు టీచర్ల సమస్యలు కూడా ఒక 6 మాసాలతో టేకప్ చేసుకుని మీకు కూడా న్యాయం చేస్తుందని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఏమైంది మీకు? మీది ఎన్ని ఏళ్ళకి పనిచేస్తున్నారు మీరు? కాంట్రాక్ట్గా. తర్వాత ఎప్పుడు ఏమైంది? ఇప్పుడు రెగ్యులర్ నర్సులు వచ్చారు మరి అదే కదా నేను ఏమవుతున్నా, రెగ్యులర్ వచ్చి కనుక నూతన అంతే కదా. ఇంకా పోస్ట్ ఉన్నాయా? అంతేనా? మరి పిల్లలు ఇప్పుడు ఏ స్పోర్ట్స్ రాణిస్తున్నారు? బాగా ఆడతారా వీళ్ళు? కబడ్డీ ఆడతారా? వీళ్ళు అందరూ యోధా సార్, వీళ్ళందరూ ఒక వారియర్స్. అవునా కాదా? దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ గర్ల్స్. బిల్డింగ్ ఇనాగ్రేషన్ మీరే చేశారు, డెవలప్మెంట్ కూడా 1,50 లక్షలు కావాలి. సోలార్ వాటర్ హీటర్స్ కూడా
పేదవాడు అయ్యో నాకు హాస్పిటల్ లేడు, నాకు డాక్టర్ లేడు, నాకు వైద్యం అందుతలేదు అనే బాధ కలగకూడదు. అదే పద్ధతిలో నా పిల్లలు మంచి ప్రభుత్వ పాఠశాలలో గురుకులాలలో చదువుకోవాలి, ప్రమాణాలతో కూడిన విద్యను అందియాలి, అందుతుందనే నమ్మకం కలగాలి. ఈ రెండు రంగాలు పేదవానికి సంబంధించినవి. కనుక మన ప్రాంతంలో, వెనుకబడ్డ ప్రాంతంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఈ గ్రామాలకు సంబంధించి పేదవానికి అత్యాచారం చేసి నన్ను ఊరి తీయాలి, బయట పట్టి గొంతు పిసికి కాలా పెట్టాలి, నేను చెప్పేదంతలో మొత్తం నిలబడాలి, నీ చెల్లి కోసం మీరు జన నిలబడాలి, నేను పాడేది పాటని కన్ను చిన్నారి మాటలే, ఇది కన్నులు కన్నార తడి.